సైతం ప్రజల ఆనంద ఉత్సాహాలకు తగ్గట్టుగానే వారు కూడా ప్రతి ఒక్కరికి చేయి ఊపుతూ అభివాదం తెలుపుతూ ముందుకు కదులుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం సాగర తీరం జనసంద్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు విశాఖ బీచ్, మరోవైపు విశాఖ ప్రజానికం మొత్తం కూడా ఈ రోజు జరిగేటువంటి ప్రతిష్టాత్మకమైన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి సక్సెస్ఫుల్ గా ఇది కొనసాగాలి అని ఏదైతే భావిస్తున్నారో దానికి తగ్గట్టుగానే మొత్తం అశేష ప్రజానికం అక్కడికి తరలి వచ్చి వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏదైతే ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని మోదీ చేరుకున్నారో గవర్నర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఆయనకు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. అక్కడ సిరిపురం నుంచి కూడా ఈ రోడ్ షో అనేది ప్రారంభమైంది, నెమ్మదిగా కదులుతూ ఉంది. ఈ రోడ్ షో మొత్తం కూడా మోదీ అంటూ, చంద్రబాబు అంటూ, పవన్ కళ్యాణ్ అంటూ అందరూ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు, నేతలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి ముగ్గురిని కూడా చూస్తూ గట్టిగా ఆనందంతో అరుస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఏయూ కాలేజ్కి కూడా ఈ రోడ్ షో చేరుకోబోతోంది. అక్కడ రోడ్ షో ఏయూ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ స్థలికి కూటమి నేతలు చేరుకోబోతూ ఉన్నారు. ప్రధాని మోదీ ఈరోజు విశాఖ వేదికగా దాదాపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన 2 లక్షల కోట్లకి సంబంధించిన అభివృద్ధి పథకాలకు సంబంధించి ఆయన ఈరోజు శంకుస్థాపనలు చేయబోతూ ఉన్నారు. అటు విశాఖకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ ప్లేసెస్లో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఆయన ఈరోజు శంకుస్థాపనలు చేసి కొన్ని ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. तो आप कह सकते हैं कि इस शहर में जो AQI को लेके हम चिंता होते हैं 400, 500, 1000, वो लगभग ये सारी चिंताएं खत्म हो जाएगी। ప్రధాని మోదీ విశాఖకు చేరుకున్నారు. విశాఖ సిరిపురం నుంచి ఏయూ కాలేజ్ గ్రౌండ్ వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ప్రస్తుతం రోడ్ షో ఎంతవరకు వచ్చింది? ఏయూ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మరికొద్ది సేపట్లోనే ఆయన